సీతంపేట గ్రామంలో సత్యవతి కొడుకు శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, కోడలు శ్రీవల్లి హౌస్ వైఫ్, మనవరాలు మల్లిక చదువుకుంటుంది. శ్రీవల్లి ఆరు బయట గుమ్మం కడుగుతూ పక్కింటావిడతో మాట్లాడుతూ ఉంటుంది. హెల్త్ చెకప్కి మా పాపను తీసుకెళ్లాను. పాపకి కాల్షియం టాబ్లెట్స్ వాడమని చెప్పారు. ఆయనకి ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల మా ఫ్యామిలీ హెల్త్ చెకప్కి వెళ్ళలేదు. మల్లిక వచ్చి శ్రీవల్లి పక్కన నిలబడింది. హెల్త్ చెకప్కి వెళ్ళిన వాళ్ళందరికీ వాళ్ళు మంచి గైడెన్స్ ఇస్తున్నారు, ఫుడ్లో చేంజెస్ చెప్తున్నారు. ఈరోజు మా ఆయన్ని ఎలాగైనా కన్విన్స్ చేసి హెల్త్ చెకప్కి తీసుకెళ్తాను. అమ్మా, స్కూల్కి టైం అయిపోతుంది, జడ వేయలేదు. మీ నాన్నని ఒప్పించి మనం హెల్త్ చెకప్కి వెళ్దాం, స్కూల్కి వెళ్ళకు. లత అక్కడి నుండి వెళ్ళిపోయింది. మల్లిక శ్రీవల్లి ఇంట్లోకి వెళ్ళిపోతారు. 2 daysలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఏమైపోదులే, హెల్త్ చెకప్ చేయించుకొని వచ్చేద్దాం. మా నాన్నగారు చెప్పిన మాటనే వినవు, నేను చెప్తే ఎందుకు వింటావు? మీ నాన్న చెప్పిన మాట మిలిటరీ ట్రైనింగ్ అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాను. శ్రీకాంత్ అక్కడికి వస్తాడు. బాక్స్ రెడీ చేసావా? ఆఫీస్కి బయలుదేరాలి. మల్లిక, ఇంకా స్కూల్కి రెడీ అవ్వలేదేంటి? హెల్త్ చెకప్కి వెళ్ళాలంట. మిమ్మల్ని 1 week నుండి అడుగుతున్నాను హెల్త్ చెకప్కి వెళ్దామని. ఈరోజు తప్పనిసరిగా వెళ్లాల్సిందే. ఓకే, మల్లిక ఇంట్లోనే ఉందిగా, నేను ఆఫీస్కి హాఫ్ డే లీవ్ తీసుకుంటాను. ముగ్గురం కలిసి హెల్త్ చెకప్కి వెళ్దాం. హెల్త్ చెకప్ జరుగుతున్న దగ్గరికి ముగ్గురు వెళ్తారు. ముగ్గురికి హెల్త్ చెకప్ చేస్తారు. శ్రీకాంత్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంది, ఆకుకూరలు పెట్టమని చెప్తారు. ముగ్గురు కలిసి ఇంటికొచ్చేస్తారు. హెల్త్ చెకప్కి వెళ్లటం వల్ల మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉందని తెలిసింది. హెల్త్ చెకప్ 6 monthsకి ఒకసారి చేయించుకోవాలి. వర్క్ బిజీ వల్ల హెల్త్ చెకప్ నెగ్లెక్ట్ చేస్తున్నాను. తినే ఫుడ్లో ఎక్కువగా ఆకుకూరలుండేలా చూసుకోమన్నారు. ఏదో షెఫ్ లాగా వెరైటీస్ చేసి పెడుతున్నట్టు ఫుడ్లో చేంజెస్ చేయాలని చెప్తున్నావు. అప్పుడే ఊరి నుండి బ్యాగ్తో సత్యవతి వస్తుంది. శ్రీవల్లి వెళ్లి బ్యాగ్ అందుకుంది. ఏంటే, మీ అమ్మనని ఇంత పెద్దదానివైపోయావా? ఏవండి, అత్తయ్య గారిని కూడా తీసుకువెళ్లి హెల్త్ చెకప్ చేయించండి. అందరూ వెళ్ళొచ్చారుగా, శ్రీకాంత్కి సెలవు రోజు వెళ్ళొచ్చులే. ఫంక్షన్ బాగా జరిగిందా అమ్మా? ఊళ్ళో అంతా బాగున్నారా? బాగున్నారు. ఫంక్షన్ బాగా జరిగింది. నేను ప్రయాణం చేసి అలసిపోయాను, వెళ్లి విశ్రాంతి తీసుకుంటాను అని సత్యవతి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది. శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మల్లిక మొబైల్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది. శ్రీవల్లి వంట పూర్తి చేసి వస్తుంది. మొబైల్లో గేమ్స్ ఎక్కువగా ఆడితే ఏదో ఒక రోజు ఆ కళ్ళకి సైట్ వస్తుంది. ఐ హాస్పిటల్ ఉంది, పోయినా బాగు చేయించుకుంటాను. మీ నాన్నకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది, నువ్వు సైట్ వచ్చేలా చేసుకో. మనది జబ్బుల ఫ్యామిలీ అని అందరూ చెప్పుకుంటారు. మొబైల్ సోఫా మీద వేసి మల్లిక అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది. శ్రీకాంత్ ఆఫీస్ నుండి ఇంటికొస్తాడు. మల్లిక వెళ్లి సత్యవతిని నిద్రలో నుండి లేపుతుంది. అందరూ నైట్ డిన్నర్కి కూర్చుంటారు. ఏంటమ్మా, ఫుడ్ ఐటమ్స్ అన్ని ఆకుకూరలతో నింపేశావు? మీ అబ్బాయికి ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది కదా, అన్ని ఐటమ్స్లో ఆకుకూరలుండేలాగా చేశాను. అయితే నువ్విక మీద నాన్నకు వేరే ఫుడ్, మాకు వేరేగా ఫుడ్ ప్రిపేర్ చేయి. అలా వద్దు, అందరికీ ఒకటే ఫుడ్ ప్రిపేర్ చేయి. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది. మరుసటి రోజు ఉదయం బాక్స్ తీసుకుని శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్ళాడు. మల్లిక స్కూల్కి వెళ్ళిపోయింది. శ్రీవల్లి తన రూమ్లో బట్టలు మడత పెడుతూ ఉంటుంది. సత్యవతి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది. శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తుంది. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ లేకుండా మొత్తం ఆకుకూరలతో నింపేశావేంటి? మీ అబ్బాయికి ఐరన్ డెఫిషియన్సీ, ఆకుకూరలతో వెరైటీస్ చేయాలని తెచ్చుంచాను. స్టోర్ చేసిన ఆకుకూరలు మంచివి కావు, ఫ్రెష్గా ఉండేవే వండుకోవాలి. మరుసటి రోజు ఆదివారం. శ్రీకాంత్ ఇంటి దగ్గరుంటాడు. 5 ఆకుకూరలమ్మే వాళ్ళు వచ్చి వెళ్తారు. ఇంతమంది ఆకుకూరలమ్మే వాళ్ళు వస్తున్నారు. శ్రీవల్లి, మార్కెట్కి వెళ్ళటం మానేసావా? ఫ్రెష్ ఆకుకూరలు మంచివని వీధిలో వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను. ఈరోజు ఆదివారం. చికెన్ బిర్యానీనో మటన్ బిర్యానీనో చెయ్యి, నేను మార్కెట్కి వెళ్ళి తెస్తాను. శ్రీకాంత్ మార్కెట్కి వెళ్ళి తెస్తాడు. శ్రీవల్లి వంట చేస్తుంది, అందరికీ వడ్డిస్తుంది. చికెన్ బిర్యానీలో కూడా ఆకుకూరలు కలిపి వండావా? ఈ రోజైనా ఆకుకూరలు లేకుండా తిందామనుకున్నాను. గోంగూర చికెన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి మటన్ బిర్యానీ చేశాను. మీకు ఐరన్ డెఫిషియన్సీ అండి.
చికెన్ మటన్ రోజులాగా కాకుండా ఆకుకూరలతో వెరైటీగా చేసింది. అంతేగా, తినేద్దాం. రోజు ఆకుకూరలతో ఏదో ఒకటి చేస్తున్నావు. ఈ రోజైనా చికెన్ మటన్ బిర్యానీ తిందాం అనుకున్నా. అని ఏడుపు మొహం పెట్టింది మల్లిక. మరుసటి రోజు ఉదయం శ్రీకాంత్ ఆకుకూరల వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు, మా ఇంటి వైపు ఎవ్వరూ రావద్దని. తోటలోకి వెళ్తుంది సత్యవతి. గట్టిగా శ్రీవల్లి అని పిలుస్తుంది. తోట మొత్తం ఆకుకూరలే ఉన్నాయి. ఫ్రెష్ ఆకుకూరలు రోజు వండుకోవచ్చని మన తోటలోనే పెంచుతున్నానత్తయ్యా. రోజు ఆకుకూరలమ్మే వాళ్ల దగ్గర కూరలు కొంటున్నావుగా, మళ్ళీ తోటలో ఎందుకు? మన వీధిలోకి ఆకుకూరలు అమ్మేవాడు రావటం మానేశాడు, అందుకని తోటలోనే వేశాను. ఆయనకి ఐరన్ డెఫిషియన్సీ కదా. మరుసటి రోజు ఉదయం శ్రీకాంత్ హాల్లో శ్రీవల్లితో మాట్లాడతాడు. వర్క్ గురించి డిస్కస్ చేయడానికి కొలీగ్స్ ఇంటికి వస్తున్నారు. అలాగే అండి, వాళ్ళకి టీ కాఫీ స్నాక్స్ అన్నీ అరేంజ్ చేస్తాను. వాళ్ళని లంచ్ కి కూడా ఉండమని చెప్పాను. మంచి ఫుడ్ ఐటమ్స్ అరేంజ్ చెయ్యి. శ్రీకాంత్ కొలీగ్స్ తో లంచ్ లో కూర్చుంటాడు. కొలీగ్స్ లో ఒక అతను ఐటమ్స్ అన్ని ఆకుకూరలు యూజ్ చేసి చేశారు అంటాడు. జంతువుల్ని చంపేసి మాంసం తినటం మంచిది కాదని నా వైఫ్ నాన్ వెజ్ వండదు, వెజ్ ఫుడ్ ఐటమ్సే వండుతుంది. శ్రీవల్లికి మా హెల్త్ మీద కేరింగ్ ఎక్కువ, అందుకోసం ఎక్కువగా ఆకుకూరలతోనే వెరైటీస్ చేస్తుంది. న్యూట్రిషన్ ఫుడ్ వండుతుంది. అందులో చిరుధాన్యాలు కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటుంది. ఆయనకి ఐరన్ డెఫిషియన్సీ, ఆకుకూరలు ఎక్కువ తినమన్నారు, అందుకని ఆకుకూరలతో ఫుడ్ వెరైటీస్ అన్నీ చేశాను. అందరూ వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం బాక్స్ తీసుకుని శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్లో లంచ్ టైంలో అందరూ కూర్చొని భోంచేస్తున్నారు. శ్రీకాంత్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అన్ని ఆకుకూరలతో ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అక్కడందరూ శ్రీకాంత్కి ఐరన్ డెఫిషియన్సీ అని కామెంట్ చేసి నవ్వుతారు. శ్రీకాంత్ కోపంగా ఇంటికొచ్చేస్తాడు. శ్రీవల్లిని గట్టిగా అరుస్తాడు. ఏంటిది, 15 రోజుల నుండి ఆకుకూరలు తప్ప ఇంకేది వండవా? అవి తిని నోరు చప్పబడిపోయింది. మీకు ఐరన్ డెఫిషియన్సీ అండి, మీరు ఆకుకూరలు తినాలి, అందుకోసమే ఆకుకూరలు వండుతున్నాను అని అనేసరికి శ్రీకాంత్ శ్రీవల్లిని చెంప మీద కొడతాడు. శ్రీవల్లి ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఇది సత్యవతి చూస్తుంది. సత్యవతి శ్రీకాంత్ కూర్చొని మాట్లాడుకుంటారు. శ్రీకాంత్, నువ్వు చేసిన పనేమైనా బావుందా? శ్రీవల్లి చాలా అమాయకురాలు. అది చేసిన పనికి ఆఫీస్లో అందరూ నన్ను చూసి నవ్వుతున్నారమ్మా. శ్రీవల్లికి నువ్వన్నా మల్లికన్నా పిచ్చి ప్రేమ. హెల్త్ చెకప్ చేసిన వాళ్ళు చెప్పబట్టే కదా అది అలా చేసింది. ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది, నాకేదో అయిపోతుంది అనుకుని అలా చేస్తుంది. ఈ ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్. నువ్వు మళ్ళీ హెల్త్ చెకప్ చేయించుకొని నీకే ప్రాబ్లం లేదని శ్రీవల్లికి చెప్పు. అక్కడికి అప్పుడే మల్లిక వస్తుంది. చెకప్లో నాన్నగారు మీకేదైనా చిన్న ప్రాబ్లం ఉందని అమ్మకి చెప్తే మన పని అయిపోయింది. ఇంకా తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి అన్ని నార్మల్గా ఉన్నాయని మీ అమ్మకి చెప్పిస్తాను. మంచిది, అలాగే చెయ్యి. వెళ్ళు, శ్రీవల్లితో మాట్లాడు. ఏడుస్తూ రూంలోకి వెళ్ళిపోయింది. శ్రీవల్లి వంటగదిలో నుండి బయటకొస్తుంది. ముగ్గురు చూస్తారు. అమ్మా, గదిలోకి వెళ్ళావు కదా, ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళావు? ఎప్పుడు వంట చేశావు? మీ నాన్నకి ఐరన్ డెఫిషియన్సీ కదా, ఆకుకూరలు పెట్టకపోతే ఎలా? అందుకని వెళ్ళి వంట చేశాను. శ్రీకాంత్ తల కొట్టుకుంటాడు. మరుసటి రోజు ఉదయం శ్రీవల్లిని తీసుకుని హెల్త్ చెకప్కి వెళ్తాడు. శ్రీకాంత్కి టెస్టులు చేసి తను చాలా హెల్తీగా ఉన్నాడని చెప్తాడు డాక్టర్. తిరిగి ఇద్దరూ ఇంటికొస్తారు. ఆయనకి పూర్తిగా ఐరన్ డెఫిషియన్సీ తగ్గిపోయింది. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టమన్నారు. అవునా, వెళ్ళి శ్రీకాంత్కి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ తో వంట చేసి పెట్టు. వంటగదిలోకి వెళ్లి శ్రీవల్లి వంట చేస్తుంది. అందరూ భోజనానికి కూర్చుంటారు. అన్ని ఫుడ్ ఐటమ్స్ చేసావు, మళ్ళీ పుదీనా పచ్చడి ఎందుకు? మళ్ళీ మీ నాన్నకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చేస్తుందేమో, డైలీ ఒక ఆకుకూర పెడదామని డిసైడ్ అయ్యాను. రోజూ అవసరం లేదు, వారానికి 3 సార్లు ఆకుకూరలు వండి పెడితే సరిపోతుంది. తోటలో చాలా ఆకుకూరలున్నాయండి, రోజు ఒక ఆకుకూర అయితే వండాల్సిందే అని శ్రీవల్లి అనగానే అందరూ తలపట్టుకుంటారు. శేఖర్ వాళ్ళ ఆవిడ రూపాలి ఏం చేయాలో తెలియక కిటికీ వైపు చూస్తూ కూర్చుంది. ఇంతలో అక్కడికి శేఖర్ వస్తాడు. ఏంటి రూపాలి, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం జరిగింది? అమ్మేమైనా అందా? మీ అమ్మ అనని రోజు ఏదైనా ఉందా చెప్పండి. రోజు ఆవిడ ఏదో ఒకటి అనంది, ఆమెకి నిద్ర పట్టదు. ఏ రోజైనా పైసా లాభం లేకపోయినా కూడా ఆవిడకి నిద్ర పట్టదు. మరి నీకు కూడా ఇంట్లో ఏ రచ్చ జరిగిందే నిద్ర పట్టదు కదా. సర్లే,
మనిద్దరం మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి గాని అసలు ఎందుకు అలా ఉన్నావో చెప్పు. మన ఇడ్లీ కొట్టు దగ్గర సాంబా ఉన్నాడు కదండి, వాడికి ఆ పని ఈ పని చెప్పి సరిగ్గా మీ అమ్మగారు డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవటం వల్ల వాడేమో పని మానేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన కొట్టు దగ్గర పనివాడు లేడు. ఇంకా ఇడ్లీ వ్యాపారం కూడా సరిగ్గా నడవట్లేదు. ఇంకేదైనా వేరే వ్యాపారం చేద్దామంటే అత్తయ్య గారి వల్ల ఏం చేయాలన్న భయమేస్తుంది. ఎందుకంటే తినడానికి వచ్చే వాళ్ళకి ఎక్కువ రేట్లు చెప్తుంది. ఇలా అయితే మన ఇల్లు ఎలాగండి గడిచేది? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. పనివాళ్ళు కూడా పెద్దగా అవసరం లేదు. నువ్వు పొద్దున్నే లేచి చట్నీలు రుబ్బి ఇడ్లీ పెట్టాల్సినంత పని కూడా ఉండదు. కొంచెం పనిలోనే మీకు మంచి డబ్బులు వస్తాయి. అబ్బా, సామెతలేంటో పొడవకండి, ఐడియా ఏంటో చెప్పండి. అయినా మీరు సోది చెప్పమంటే భలేగా చెప్తారు. అయినా నీకు అన్నింటికి కంగారే లేవే, క్షణమోపిక పట్టావు. సరే, ఐడియా చెప్తాను విను. పొద్దున వ్యాపారం కన్నా సాయంత్రం వ్యాపారం చాలా బాగుంటుంది. సాయంత్రం నువ్వు ఇంకా సంధ్య కలిసి పావుబాజీ వ్యాపారం పెట్టండి. ఎందుకంటే పొద్దటి నుండి అలసిపోయి పని చేసుకుని ఇంటికి చేరుకునే ముందు బాగా ఆకలిస్తుంది కదా. వాళ్ళకప్పుడు వేడి వేడి పావుబాజీ తక్కువ ధరలో మీరు అందిస్తే చాలా సంతోషపడి తిని ఇంటికెళ్ళి రాత్రికి డిన్నర్ ప్రిపరేషన్ ప్రశాంతంగా చేసుకుంటారు. ఐడియా అయితే బాగుంది గాని మేమిద్దరమే చెయ్యగలమా? అత్తయ్య గారు వచ్చారంటే పావుబాజీ కాస్త బజ్జీ దుకాణం చేసేస్తారు. ఐడియా బాగుందని నెమ్మదిగా అంటావేంటి? మంచిగా క్లిక్ అవుతుంది. ఎందుకంటే రోడ్డు మీద పావుబాజీ దుకాణం ఎవరూ పెట్టలేదు. అయినా తమ్ముడు నరేష్ ఎలాగూ ఖాళీగానే ఉన్నాడు కదా, సాయంగా తనని పెట్టుకోండి. మా అమ్మతో వీలైతే నేను మాట్లాడతానులే అని చెప్పి శేఖర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రూపాలికి పావుబాజీ ఎలా తయారు చేయాలో తెలీదు. అందుకే సంధ్యని పిలుస్తుంది. సంధ్య, ఒకసారి రా, మాట్లాడదాం. ఏంటక్కా అంత హడావిడిగా పిలుస్తున్నావు? ఏమైంది? మన ఇంట్లో ఇడ్లీ వ్యాపారం చేస్తున్నా డబ్బులు రావట్లేదు కదా. మీ బావగారేమో మనకి మంచి ఐడియా ఇచ్చారు. అవునా అక్క? అయినా మన పనివాడు సాంబాని అత్తయ్య గారు పంపించేశారు కదా, ఇప్పుడు మనం ఇద్దరమే చేయగలమా? మన వ్యాపారం పొద్దున పూట కాదు, సాయంత్రం. మనం ఈజీగానే వ్యాపారం చేయగలం. అమ్మో, మాటల్లో పడి మన వ్యాపారం ఏంటో చెప్పడం మర్చిపోయాను. పావుబాజీ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. అవునక్క, దాని తయారీ విధానం నీకు తెలుసా? నేనైతే సిటీలో ఉండేటప్పుడు చాలాసార్లు ఇంట్లో చేసుకున్నా, కానీ ఎక్కువ మొత్తంలో ఎప్పుడూ చేయలేదు. ఎందుకు భయపడుతున్నావు సంధ్య? మన దగ్గర ఫోన్ ఉంది కదా, అందులో చెక్ చేసి ఎలా చేయాలో తెలుసుకుందాం, అంతే. ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటంటే దానికి ఏం మసాలాలు కావాలి, ఎలా తయారు చేయాలి, దానికి కావలసిన సామాన్లేంటి, ఇవన్నీ తెచ్చుకోవాలి. ఇంతలో అక్కడికి సుమిత్ర, రూపాలి మరియు సంధ్య వాళ్ళ అత్తగారు చేరుకుంటారు. ఏంటి, పెద్ద కోడలు మరియు సిటీ కోడలు కలిసి ఏదో ప్లాన్ వేస్తున్నట్టున్నారు? మళ్ళీ నా కొంప మీదకి ఏం తేవట్లేదు కదా? నేను తెస్తే మాత్రం మీరు భరించే రకమా ఏంటి? తిరిగి దాన్ని నా నెత్తి మీదే రుద్దుతారు కదా? అది కాదత్తయ్యా, మన ఇడ్లీ వ్యాపారం బాలేదు కదా, ఇంకా మన ఇంట్లో పనిచేసే సాంబా కూడా పని మానేశాడు. అందుకే పావుబాజీ వ్యాపారం పెడదాం అనుకుంటున్నాం. అయినా సిటీ కోడలా, నీకే అన్నీ తెలిసినట్టు ముందు దూరిపోతావేంటి? సర్లే, ఏదో ఒకటి అనుకున్నారు కదా. మీ వ్యాపారానికి కావలసిన సామాన్ల లిస్టు నాకివ్వండి, నేను వెళ్ళి పట్టుకొస్తా. అమ్మో, మీరా అత్తయ్య గారు? అయినా చిన్నవాళ్ళం మేమున్నాంగా, మేం తీసుకొస్తాం. పెద్దవాళ్ళకి ఇలాంటి పనులు చెప్తామా ఏంటి? ఏం అవసరం లేదు, మేం వెళ్ళి తెచ్చుకుంటాం. అన్ని సెకండ్ క్వాలిటీ సామాన్లు పట్టుకొస్తారు, వాటిని అమ్మలేమో, ఇంట్లో పెట్టలేము. అబ్బో, నువ్వు తెస్తావులేవే అన్ని ఫస్ట్ క్వాలిటీ సామాన్లు అని సుమిత్ర కోపంగా గదిలోకి వెళ్ళిపోగానే రూపాలి మరియు సంధ్య మార్కెట్కి వెళ్లి అన్ని సామాన్లు తీసుకొస్తారు. ఇంకా తన ఇడ్లీ బండికి ఉన్న బ్యానర్ తీయించేసి నీట్గా పావుబాజీ బండిని రెడీ చేస్తారు. అయినా వీళ్ళకి వ్యాపారం ఎలా చేయాలో తెలీదు. ఈ వ్యాపారం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. రూపాలి మరియు సంధ్య బండి రెడీ అవడంతో ఆ రోజు సాయంత్రం నుండి వ్యాపారం మొదలెడదామనుకుంటారు. కానీ సుమిత్ర కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ వాళ్ళిద్దరినీ గమనిస్తూ ఉంటుంది. సంధ్య, తొందరగా పావుబాజీకి కావలసిన మసాలాలు కలుపు, కస్టమర్స్ వచ్చే టైం అయింది. ఇంతకీ ఫోన్లో పావుబాజీ రెసిపీ మొత్తం చూసావా లేదా? చూశానక్క, మొత్తం రెసిపీ చూశాను, తయారీ విధానం కూడా తెలుసుకున్నాను. నేను కూడా నిన్న ఫోన్ చూసి కొంచెం కొంచెం తెలుసుకున్నాను, కానీ నాకు పెద్దగా తెలీదు. సర్లే, టైం అవుతుంది, స్టవ్ మీద వెజిటబుల్స్ పెట్టు. సుమిత్ర వాళ్ల పని ఎలాగైనా పాడు చేద్దామనుకుంటుంది. ఇంతలో అక్కడికి కస్టమర్స్ వస్తారు.
అమ్మా ఒక ప్లేట్ పావు బాజీ ఇవ్వండి. పక్క నుండి సుమిత్ర వచ్చి, ఏవండి, వీళ్ళకి వంట చేయటం సరిగ్గా రాదు, మీకు కడుపు పాడైపోగలదు, వెళ్ళిపోండి ఇక్కడి నుండి. అస్సలు తినకండి, తింటే మీ ఆరోగ్యం పాడైపోతుంది. కస్టమర్ ఆశ్చర్యంగా సుమిత్ర వైపు చూస్తుంటాడు. ఇంతలో అక్కడికి రూపాలి ప్లేట్తో పావుబాజీ తీసుకొస్తుంది. అత్తయ్య గారు, మీరెప్పుడొచ్చారు? మీరు కూడా తింటారా పావుబాజీ? ఏంటి, ఈవిడ మీ అత్తగారా? బాలే సరదా మనిషిలా ఉన్నారు. హా, నాకేమీ వద్దులే, మీరు వ్యాపారం ఎలా చేస్తున్నారో చూడ్డానికొచ్చాను. అయినా నువ్వేమో కస్టమర్స్ ని చూస్తున్నావు, సంధ్య ఏమో పావుబాజీ తయారు చేస్తుంది. మరి గల్లాపెట్ట దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా, నేనుండనా? వద్దులేండి అత్తగారు, మీకెందుకు కష్టం, మీ అబ్బాయి ఉన్నాడుగా గల్లాపెట్ట దగ్గర. కొద్దిసేపు అయితే మీ పెద్దబ్బాయి కూడా ఆఫీస్ నుండి వచ్చేస్తారు, అప్పుడు తను కూడా షాప్ చూసుకుంటారు. అలా అనడంతో సుమిత్రకి ఇంకా కోపం వచ్చింది. ఇప్పటి వరకు చేసిన వంటను పాడు చేయటం ఎందుకని చెప్పి ఆలోచించి వీళ్లే తెలుసుకుంటారని ఊరుకున్నాను. కానీ వీళ్ళు నాకు కొంచెం కూడా మర్యాద ఇవ్వట్లేదు, వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్తాను అని ఆలోచించుకుని సంధ్య ప్లేట్ పట్టుకుని పావుబాజీ ఇవ్వడానికి వెళ్లేటప్పటికీ పావుబాజీ మసాలాలో చాలా ఉప్పు కారం కలిపేస్తుంది సుమిత్ర. అలాగే చేసివ్వడంతో చాలా మంది పావుబాజీ తినకుండా వెళ్లిపోతారు. ఏంటమ్మా ఇంత కారంగా ఇంత ఉప్పగా ఉంది? పావుబాజీ కూడా తినలేకపోతున్నాం. ఇలా చేస్తే మీ వ్యాపారం సాగినట్టే. ఏంటి సంధ్య, సడన్ గా ఉప్పు కారం ఎక్కువైందంటున్నారు? అదేంటి, ముందే మనం మసాలా కలిపాం, ముందొచ్చిన కస్టమర్స్ బాగానే ఉన్నారు, ఇప్పుడేమైంది ఇలా అంటున్నారు? అవునక్క, ఇప్పటి వరకు బాగా ఉన్న పావుబాజీ కర్రీ ఇప్పుడు సడన్ గా టేస్ట్ ఎలా మారిపోయింది? ఇంతలో అక్కడికి శేఖర్ వస్తాడు. ఏంటి, మీరిద్దరూ ఆలోచనలో పడ్డారు? బావగారు, ముందొచ్చిన కస్టమర్స్ పావుబాజీ చాలా బాగుందన్నారు, కానీ ఇప్పుడొచ్చిన కస్టమర్స్ ఏమో సడన్ గా పావుబాజీ కూర చాలా ఉప్పగా కారంగా ఉందంటున్నారు. అదెలా జరిగిందని ఆలోచిస్తున్నాం. మీరు గమనించలేదేమో, పక్క నుండి మా అమ్మ వచ్చి ఉప్పు మరియు కారం మీ పావుబాజీ మసాలాలలో వేసింది. అందుకే పావుబాజీ కర్రీ అలా తయారైంది. అత్తయ్య గారు ఏదో ఒకటి చేస్తారనుకున్నాను. అమ్మా, పక్కన నిలబడి అంత ఆశ్చర్యంగా చూడకు. ఉప్పు కారంను వేయటం నేను చూశాను. అయినా వీళ్ళిద్దరూ నష్టపోతే మనకే నష్టం వస్తుంది. అయినా అమ్మా, వాళ్ల మీద కోపం ఉంటే వాళ్ళకి బుద్ధి చెప్దాం అనుకుంటే ఇంటికొచ్చాక నిలబెట్టి మాట్లాడు, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చూడు. కానీ ఇలా వస్తువులు పాడు చేస్తే రేపొద్దున మన దగ్గరికి కస్టమర్స్ వస్తారా? మన చేతులతోనే మన కస్టమర్స్ ని పోగొట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నావు. అయినా నువ్వు చేసిన పిసినారితనం వల్లే మన దగ్గర పనిచేసే కుర్రాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే పని ఎక్కడ చేస్తావోనన్న భయంతో వీళ్ళు పావుబాజీ వ్యాపారంలో నిన్ను దూరంగా పెట్టారు. అయినా రూపాలి, సంధ్య, మీది కూడా చాలా పొరపాటుంది. వ్యాపారంలో అమ్మకి చాలా ఏళ్లుగా అనుభవం ఉంది. అమ్మని చూస్తే చాలా వరకు ప్రజలు మన దగ్గరికి వచ్చి తింటారు. ఎందుకంటే ఆవిడ పూర్వం నుండి ఇక్కడే ఇడ్లీ కొట్టు పెట్టుకొని అమ్మింది. జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజు నుండి మీ ముగ్గురు కలిసి వ్యాపారం చేస్తే, మేమిద్దరం మా పనుల్లోకి వెళ్ళిపోతే వచ్చిన డబ్బుతో మన సొంతింటి కల నిజమవుతుంది. అయినా మీకు తెలీదా, పోరు నష్టం పొందు లాభమని? అని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పడంతో ముగ్గురు కలిసి చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడిచాక వాళ్ళ సొంతింటి కల కూడా నిజమవుతుంది.